పాదాభివందనం చేసేందుకు నితీష్ యత్నము. నరేంద్ర మోడీపై వ్యతిరేకించి నరేంద్ర మోడీ పైన విమర్శలు చేసి ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి మళ్ళా ఎన్డీఏలోకి వచ్చి మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళా సర్కార్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీకి వరుసగా ఇది రెండోసారో మూడోసారో ఆయన పాదాభివందనం చేయాల్సినటువంటి పరిస్థితి నితీష్ కుమార్కి ఎందుకు వచ్చింది? రాష్ట్రాల అవసరాల కోసం అని చెప్పేసి ఇష్టానుసారంగా ఇది చూస్తే చంద్రబాబు నాయుడు కూడా గుర్తొస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా పెద్ద నాయకుడు, ఆయన ఫీనిక్స్ పక్షి ఎగురుతాడు దునుకుతాడు అనేటువంటి మాటలు చెప్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవడం కోసం ఇవాళ బీజేపీ వైపు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కాలు మొక్కలే కాబట్టి ఇది మోడీ కంటే సీనియరు ఇది అది పక్కన పెడితే మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా రాలేదా? ఎన్డీఏ కన్వీనర్గా ఉండి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటే గోద్రా అల్లర్ల సమయంలో అదే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ఢిల్లీలో ఉండి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు ఇవాళ నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి స్థితి 2014లో 2024లో 1999లో వాజ్పేయి బొమ్మ పెట్టుకొని గెలిచిరు. ఇట్లా ఈ చరిత్ర అంతా కూడా బయటకు వస్తుంది.